నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాపులకు గాను శుక్రవారం మధ్యాహ్నం వరకు 1130 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 17న మద్యం షాపులకు జోరుగా దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ 2025-27 సంవత్సరానికి మద్యం దుకాణాలకు మొత్తం 1130 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ స్టేషన్ పరిధిలో మొత్తం 36 వైన్ షాపులకు గాను 234 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం 18 వైన్ షాపులకు గాను 168 దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాపులకు 135 దరఖాస్తులు, భీమ్గల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాపులకు గాను 65 దరఖాస్తులు వచ్చాయి. ఇక మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాపులకు గాను 85 దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు వరకు నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాపులకు 1130 దరఖాస్తులు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనము 102 A4 షాప్స్ అంటే లిక్కర్ షాప్స్ మద్యము రిటైల్ అవుట్లెట్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ నుంచి రెండో రోజు అంటే రేపు చివరి రోజు. ఈరోజు చాలామంది అప్లికెంట్స్ వస్తున్నారండి. చాలా ఆశావాహంగా ఉన్నది. మాకు ఈ రోజు వరకు ఇప్పటి వరకు 1100 చిల్లర వచ్చినాయండి. 1130 నడుస్తుంది ఇప్పుడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈరోజు నైట్ వరకు 2000 క్రాస్ అవుతామని. తర్వాత రేపు సాయంత్రం 5 గంటల వరకు మా కాంపౌండ్లో ఎంతమంది ఉన్నా ఎంత రాత్రి